మన హిందువులందరికీ చాలా ఇంపార్టెంట్ రోజు. ఈ రోజు మనందరికి తెలుసు. మరి ఈ రోజున శ్రీరామ సందర్భంగా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ రాముడు సీత తాలూకు ఆశీర్వాదం అందరికీ ఉండాలని, అలాగే రాష్ట్రం అభివృద్ధి బాటలో జరిగే విధంగా ఆ శ్రీరాముడి తాలూకు ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను. నేను మొన్నటి నుంచి కూడా మాట్లాడుతాను. మనకి ఉగాది ఒకటి, శ్రీరామనవమి ఒకటి, అలాగే సంక్రాంతి ఒకటి, మనకు చాలా ఇంపార్టెంట్ పండుగలు. మనకి ఈ పండుగల్ని ప్రతి ఊర్లో కూడా జరిపించుకోవాలా. నేను మొన్నటి నుంచి ప్రతిరోజు చెప్తున్నాను. నేను ఉగాది ప్రతి ఊర్లో ఉగాది చేసుకోవాలి, కొత్త సంవత్సరాది. రెండవది ఏంటంటే శ్రీరాముడి తాలూకు కళ్యాణం. ఇది కూడా ప్రతి గ్రామంలో కూడా జరిగితే ఆ గ్రామానికి మంచి జరుగుతుంది, అందరికీ శుభం జరుగుతుందని ఉద్దేశం అందరికి పెద్దలు చెప్పారు. అందరూ చేయవలసిన అవసరం ఉంది. అంచేత దీనికి పార్టీలతో సంబంధం లేదు, అతీతంగా మనందరం కలిసి ఈ కార్యక్రమాలు రామ మందిర్లో కూర్చొని కార్యక్రమం చేస్తే అంతా కూడా శుభం జరుగుతుంది, అన్ని కుటుంబాలు బాగుంటాయని చెప్పి నా తాలూకా ఉద్దేశం. అంచేత ఈవేళ ఇది 4-5 గుళ్ళు తిరిగాను. ఈవేళ ఉదయం నుంచి కూడా 4-5 రామాలయం తిరిగాను. బ్రహ్మాండంగా చేస్తున్నారు. బ్రహ్మాండంగా చేయడం కాదు, 10 మందికి భోజనాలు కూడా పెట్టి పరిస్థితి ఉన్నాయి. ఇవాళ అన్ని గ్రామాల్లో కూడా జరుగుతున్నాయి. అంచేత ఎక్కడ జరిగినా జరగకపోయినా కానీ నర్సీపట్నం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఉగాది, శ్రీరామ కళ్యాణం, సంక్రాంతి ఈ 3 పండుగలు కూడా తప్పనిసరిగా చెయ్యాలని చెప్పి, దానికి పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరొకసారి పెద్దలకి, చిన్నపిల్లలందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ శ్రీరామచంద్రుల ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.